వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్. సండే అంటేనే స్పెషల్ ఉండాలా, స్పెషల్ లేకపోతే సండే అవ్వదు అసలునే. అందుకే ఈరోజు మేము ఎప్పుడు వండుకోలేని స్పెషల్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకోండి ఎలా చూపించు, మష్రూమ్ అనమాట. అదే పుట్టగొడుగులు అంటారు కదా, పుట్టకొక్కులు అవి అనమాట. అవి మేము ఎప్పుడు వండుకోలేదు ఫ్రెండ్స్. అంటే విలేజ్లో చేయాలంట, చేలగొట్లంట గట్ట చాలా ఉంటాయి. కాకపోతే మొన్న వర్షం పడినప్పుడు తెమ్మంటేనేమో వెళ్ళాడు, కానీ అప్పటికే విడిచిపోతే వండుకోరు కదా. విడిచిపోయి అందరూ తింటున్నారు, నేను కూడా తింటాను అనేసి అంటే ఇంకా కుదరలేదు. అప్పుడు ఈ రోజు అయితే మా వీధికి వచ్చినాయి అనమాట. మా పక్కనే ఉన్నది పుట్టగొడుగుల ఫ్యాక్టరీ, అక్కడి నుంచి తెస్తారనమాట. 50 రూపాయలు ఇది ప్యాకెట్. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తానండి. కాకపోతే ఎప్పుడు వండుకోలేదు ఫ్రెండ్స్ మేమైతేనే. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనేసి. మా అమ్మ కూడా తిన్నది ఇవి ఎంతకనే. నేను తిన్నా వద్దు అని దాన్ని వండినప్పుడు కట్టానే బాబాయ్. టేస్ట్ ఎలా ఉంటుందో ఏటో బాబాయ్ అని తినేదాన్ని కాదనమాట. నేను గట్టిగానే హెయిర్ కవరింగ్. ఇవి అయితే న్యాచురల్గా వచ్చినవి కాదు, పండించినవి అనమాట. బాగున్నాయి. ఇప్పుడైతే క్లీన్ చేసి కడిగేసి ఒక కూర చేస్తానమాట. ఎలా ఉంటుందో టేస్ట్ నాకు కూడా తెలదు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితేనే ఫస్ట్ టైం వండుతున్నాను. కూర ఎలా అవుతుందో ఏటో. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు కడగాల, కానీ మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మాత్రం న్యాచురల్గా పండుని తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తినాలనిపించి కొనేసాను అనమాట. ఇలా వచ్చినప్పుడు 50 రూపాయలకి అయితే ఇన్ని వచ్చినాయి. మొన్న చాలా ట్రై చేశాను, దొరకలేదు. శుభ్రంగా కడుక్కోవాలి. ఎంత? 50. ఇంకో ప్యాకెట్ ఇచ్చుకుందాం అనుకున్నాను, కానీ ఫస్ట్ అయితే తింటాం కదా ఎలా ఉంటుందో కూర అని ఇంకా తెచ్చుకోలేదు. ఫస్ట్ కడిగే తర్వాత పొర తీద్దుకుని అయితే ఫస్ట్ కడిగే మళ్ళీ మట్టి అంటిపోద్ది కదా అట్లకి. ముందు కడిగేసి ఇందులో పడిపోతానండి. 2-3 సార్లు కడిగి అప్పుడు హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్. ఏం రాస్తున్నావు ఫ్రెండ్? ఈ పేజీ 3 టైమ్స్ రాయాలి. అంతేనా? ఇంగ్లీష్. నాకైతే ఇల్లు చూస్తేనే భయం వేసేది. గొడుగుల్లాగా వచ్చి అట్లని చూస్తే భయం వేస్తుంది. ఇంకో ఎండిపోయింది. చిన్నప్పుడు ఇల్లు చూసి పాము గొడుగులు ఇడిచిపోయాను. పాము గొడుగులు భయం వేసి, పాములు ఉంటాయి బాబాయ్ అక్కడ అనిపించింది. కాకపోతే నిజంగా పాములు ఉంటాయా? ఉంటాయి, తిరుగుతాయి. అది ఉదిక్కునుండవే. మళ్ళీ కడుగుతాను. బాగున్నాయి, గట్టుకున్నాయి కదా. నువ్వు రాసుకోమ్మా, మర్చిపో. నువ్వు రాసుకుంటావు. ఎలా మళ్ళీ ఇలా పోసే మరి బాగా పెద్ద సైజు వచ్చేసినాయి కదా. ఇక్కడ అయ్యా అలా ఉంటాయి మరి. ఇది 2 ముక్కల కింద కొడతాం. బాగున్నాయే. స్పాంజ్లా ఉన్నది. స్పాంజ్లా లేదు, గట్టి రాయి కింద ఉంది. ఇది ఇడిపోయింది ఈ లోపల. అది చూడు, అది నల్లగా ఉంది. అది కోసే ఇది ఇడిపోతుందంటవా?
పెట్టుకుంటారు. కానీ చాలా బాగుంటుంది టేస్ట్. నువ్వు మర్చిపోయావు రాసుకో. తింతలే అట్లా చూసి ఇంకా రాతలేదు ఇంకా. ఇంకోండి ఫ్రెండ్స్ ఇన్ని అయినాయి అనమాట. ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే అల్లం వెల్లిపాయలు టమాటకాయ పేస్ట్ కింద చేసాను అనమాట. టమాటకాయ ముక్కల కింద ఎత్తి ఏరు పడేస్తున్నాను. కలుపు రుబ్బేవా ఇంకా? రుబ్బు ఆడేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కోసి రెడీగా పెట్టుకున్నాను. కూర దారి పెడదాము. డబ్బా మారింది, నూనె డబ్బా. చాలు ఎక్కువ ఎందుకని. కోడి మాసం కూరలా ఉంటుందా? తినాలి కదా, తింటేనే కానీ తెలదు మనకి. తెలదు. కాకుండా పోయాను కంపడలేదు పక్కగా కాస్తున్నది. ఇంకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ కోసేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. ఇదేమో 2 స్పూన్లు కారం, కొద్దిగా పసుపు, ఉప్పు కొద్దిగా వేసాను అనమాట. ఆ డబ్బాలు అన్నీ ఇక్కడ తెచ్చుకుంటామనేసి ఇంక ఇది వేసి తెచ్చేసాను. ఇదేమో ఆచి చికెన్ మసాలా పౌడర్. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కానీ మళ్ళీ కొద్దిగా పౌడర్ కూడా వేద్దామని తెచ్చాను అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిర్చి. అమ్మ నువ్వు రాసుకోవడం అయిపోయిందా? ఇక్కడికి వచ్చేసావు కదా, రాతం అయిపోయిందా? ఉల్లిపాయలు బాగా వేసుకొని ఇదైతే టమాటకాయ అల్లం వెల్లుల్లిపాయ కట్టా వేసి పేస్ట్ చేసేసాం. అల్లం వెల్లుల్లిపాయ సపరేట్గా చేద్దామంటే చిన్న మిక్సీ పప్పు పోయింది కదా, అంతా అన్నీ కలిపి వేయాలంట. మనం ఫస్ట్ ఏం తింటున్నా కూర బాగా మగ్గాలి. వేసాం బాగా. ఏంటి ఇంగ్లీష్లో ఏంటి పేరు? మష్రూమ్స్. తెలుగులో పేరు బాగుంది. ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది కదా ఇది ఫ్యాక్టరీ మనకి. అయినా సరే ఇప్పుడు వరకు తినలేదు ఫ్రెండ్స్ మేము. ఎందుకో కానీ ఇల్లు చూస్తే తినబుద్ధి వేసేది కాదు. కాకపోతే మొన్న వచ్చిన వర్షాలకి ఇంకా బీభత్సంగా చేల్లో పడి తగ్గికెత్తున్నారు. ఇంకా ఏంటి అసలు ఇందులో మ్యాటర్ ఏముంటుంది, అంత బాగుంటాయి అయ్యి అని తినబుద్ధేసి వెళ్ళు మనకి కూడా తేయితేననేసి పంపాను. కాకపోతే విడిచిపోయి అనమాట. దొరికిన కాడికి పుట్టుకొక్కులాగా ఉన్నాయి అయితే దొరికేసిన తీసిపోతారు కదా.
విడిచిపోయి పుట్టకూడదు కూర ఇంకోకూడదు అని చెప్పి ఇంక వండుకోవడం మానేసాం అనమాట. ఈరోజు ఎలాగ వచ్చినాయని కొన్నాను. కాకపోతే వాటికి ఇట్లకి టేస్ట్ మారుతుందంట. ఏమో తయారు కాదు, పండించినవి అవి న్యాచురల్గా అవి వచ్చింది. న్యాచురల్గా వచ్చినాయి. అది ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ వేస్తాను. ఉప్పు, కారం, పసుపు. సౌండ్ తగ్గింది ఇప్పుడు, అది నీరు వచ్చాక. పైకి వేసుకొని తేలుకుంటాం వల్ల నేను తేలిగ్గా ఉంటుంది కదా. అంతే, దగ్గర వరకు ఉడకనివ్వడం కాదు. నువ్వు హాయ్ చెప్పు చిన్నోడు, నువ్వు కనిపిస్తావు. హాయ్ ఫ్రెండ్స్. ఇందాక చెప్పలేదు కదా నువ్వు. చింతల్లి చింతలు చెప్పింది. చింతలు చెప్పిందా? కూర వండడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్. అందుకే వెంటనే వడ్డించుకుని తినేస్తున్నాను. జీవితంలో ఫస్ట్ టైం తింటున్నాను. చూపించు ఇలాగా. పొగలు వచ్చేస్తుంది. అయినా మూత తీయు, కొంచెం అల్లాడుతుంది కదా మూత తీసుకుంటే. తిన్నప్పుడు తీద్దాం కదని. ఇంకోండి ఫ్రెండ్స్, మష్రూమ్ కర్రీ ఫస్ట్ టైం వండాను. ఇప్పుడు టేస్ట్ చూస్తాను. చెటి అది నీక మష్రూమ్ లేదు. తిని చూడండి, టేస్ట్లు తెలుసుకోవాలి కదరా మనం. అన్నీ ఇన్ని రోజులు మిస్ చేసుకున్నాం మనము. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం, బాగుంటే రిపీట్ చేస్తాం, లేకపోతే లేదు. ఇక్కడ కాలిపోతుంది. కాకపోతే చల్లారినాయి ఎందుకు కడిసా మరి? కలుపునమ్మా, కలుపునా. చిన్నోడు ఫస్ట్ ముద్ద పెట్టుకున్నాడు. నేనైతే ఫస్ట్ మష్రూమ్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నోట్లోనే ఎలాగుందో చూడాలి కదా. బాగుందా? సూపర్. బాగుందా? అమ్మ డౌట్గా చెప్తుంది ఏంటి? బాగుంది బాబు. టమాటకాయ వేసి ఉండం కదా, బాగుంది. ఇప్పుడు మష్రూమ్ నువ్వు చెప్పలేదు చింతల్లి. కాదు జాయిగా చెప్పు, జాయిగా. చెప్పలేదు మళ్ళీ చెప్పు. నేను బాగా బాగుంది. బాగుందా? బాగుంది ఫ్రెండ్స్. మష్రూమ్ కర్రీ అయితేనే ఫస్ట్ టైం తింటున్నాం. టేస్ట్ అయితే నచ్చింది నాకు. మష్రూమ్ కర్రీ అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది కూర అయితేనే. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నేను ఇంకా తినలేదు.